ఇవాళ తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. ఇక టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కీలకమైన సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో హడావుడిగా పాలక మండలి సభ్యులు ఈ భేటీ నిర్వహిస్తున్నారు. గత నెల 26వ తేదీన జరిగిన సమావేశం మళ్లీ 15 రోజుల వ్యవధిలోనే మరోసారి ఈ సమావేశం అవుతోంది. 25 అజెండా అంశాలపై చర్చించి బోర్డు సభ్యులు తీర్మానాలు చేయనున్నారు. ఇవాళ తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇక టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కీలకమైన సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో హడావుడిగా పాలక మండలి సభ్యులు ఈ భేటీ నిర్వహిస్తున్నారు. గత నెల 26వ తేదీన జరిగిన ఈ సమావేశం మళ్లీ 15 రోజుల వ్యవధిలోనే మరోసారి సమావేశం అవుతోంది. ఇక 25 అజెండా అంశాలపై చర్చించి బోర్డు సభ్యులు తీర్మానాలు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం ఉదాహరణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఎలక్షన్ కోడ్ రానున్న నేపథ్యంలో ఈ పాలక మండలి కూడా హడావుడిగా జరుగుతుంది. అయితే గత 26 తారీఖు జరిగిన సందర్భంగా కూడా 10 రోజులు సాధ్యంలో వ్యవధిలోనే మరోసారి సమావేశం జరుగుతుంది. అయితే ఈ 25 ఎజెండాలకు సంబంధించి కూడా ఈ పాలక మండలిలో ఇవాళ చర్చించినప్పుడు బేసిక్ గా ఈ టీటీడీ ఉద్యోగం సంబంధించి ఈ హిందూ స్థలాలకు సంబంధించి కూడా చర్చించే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా మరోపక్క భక్తుల సౌకర్యాలు, భక్తుల సదుపాయాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరోపక్క ఈ టీటీడీ ఉద్యోగం సంబంధించి కూడా అన్ని అంశాలను కూడా ఈ పాలకమండలిలో చర్చించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా చైర్మన్ పెట్టి పట్టుదలతో కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రణాళికగా సిద్ధం చేసుకున్నట్టు కూడా ఈ జరుగుతోంది. రైట్. థ్యాంక్ యూ మహేష్.